నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో ఘనంగా రంజాన్ పర్వదిన వేడుకలు జరిగాయి. మిర్యాలగూడ పట్టణంలో స్థానిక బంగారుగడ్డ నందు ఈద్గాలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయకులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా వారు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో ఘనంగా రంజాన్ పర్వదిన వేడుకలు జరిగాయి. మిర్యాలగూడ పట్టణంలో స్థానిక బంగారుగడ్డ నందు ఈద్గాలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయకులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్ర మాసమైన రంజాన్ పర్వదిన సందర్భంలో ముస్లిం సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. Side by side. Okay. Side. ఇది ఇప్పుడు కరెక్ట్ కాంగ్రెస్ ఉంది. సార్ కొంచెం ఓకే రైట్ ఓకే ఓకే అరే కనీష్ लालिया ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. నల్గొండ జిల్లాలో మిర్యాలగూడ తాలూకాలో తర్వాత నియోజకవర్గంలో ఉన్న ముస్లిం సోదరులందరికీ కూడా పేరు పేరునందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు.
నెల రోజులు ఉపవాసాలు ఉండి వారందరూ కూడా మంచి ఆయురారోగ్యాలతో ఉండాలని, అదేవిధంగా అల్లాహ్ వాళ్ళందరికీ కూడా కుటుంబాల్లో వెలుగులు నింపాలని, అదేవిధంగా వారందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అంటే రాజశేఖర రెడ్డి కాలం నుంచి కూడా మైనార్టీ సంక్షేమం కోరుకుందంటే కాంग्रेस पार्टी माइनॉरिटी बोल तो कांग्रेस का साथ रहते ज़्यादा से ज़्यादा। वो लोग राजीव गांधी से लेकर इंदिरा गांधी तक आज कांग्रेस पार्टी को पूरा मुसलमान पूरा चाहते। उसके वास्ते हम लोग सबको वो लोग ईद मुबारक बोल रहा हूँ। और क्या बोले तो पूरा मुसलमान पूरा मेरा भाइयों बहनों पूरा अल्लाह ताला वो लोग पूरा फैमिलीज में पूरा अच्छा रहना बोल के हम लोग अच्छा रहना बोल के हम लोग पूरा बोल रहे। थैंक यू। తెలియజేస్తూ ఈ రంజాన్ మాసంలో మీరు చేసిన అల్లా దువా మొత్తం కూడా మీకు మంచి జరగాలని, మీరు ఈ సంవత్సరం మొత్తం కూడా అన్ని కార్యక్రమాలలో మీరు అనుకున్న పనుల్లో విజయం సాధించాలని కోరుకుంటూ మరొకసారి మీకు హృదయపూర్వకంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాను. పట్టణ ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మిర్యాలగూడ పట్టణ ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. మరి వారి కుటుంబాల్లో ఈ పండగ వెలుగు నింపాలని, మళ్ళీ వచ్చే సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటూ, మరి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి పట్టణ ముస్లిం సోదరులందరికీ పేరున రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. రంజాన్ సందర్భంగా మా మైనార్టీ మిత్రులు ఇలా ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క పండుగను రంజాన్ పండుగను అందరం కూడా సుఖశాంతులతోటి ఒక అన్నదమ్ముల్లాగా ప్రపంచ దేశాలనే ఇంత పెద్ద దేశం భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం అంటే ఒక భారతదేశమే చెప్పుకోవాలి. ఇన్ని మతాలు ఇన్ని కులాలు ఉన్నా కానీ అందరం కూడా కలిసికట్టుగా దాదాపుగా 140 కోట్ల మంది మేము అందరం కూడా ఒక అన్నదమ్ముల్లాగా కలిసి ముందుకు సాగుతున్న తరుణంలో ఈ శుభ సందర్భంలో రంజాన్ మైనార్టీ సోదరులకు అందరికీ కూడా ముస్లిం సోదరులందరూ కూడా పేరున రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సందర్భంగా 30 రోజులు ఉపవాసం చేసి ఈరోజు రంజాన్ పండుగ జరుపుకున్నటువంటి ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారు చేపట్టిన ఒక 30 రోజుల ఉపవాసం అనేది చాలా కఠోరమైన దీక్ష. ఆ దీక్ష సందర్భంగా మనకు మన యొక్క వాళ్ళు భగవంతుడు మన అల్లా వాళ్ళకు ఏ విధంగా అయితే వాళ్ళకు అన్ని ప్రేమ దయ దాక్షాన్ని చూపించాలని వాళ్ళు అనుకున్నట్టుగా మనకు అన్ని మన ప్రాంత అభివృద్ధికి అంతా కృషి చేయాలని కోరుతున్నాం. సో ఈరోజు ఈ రంజాన్ సందర్భంగా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ మిర్యాలగూడ ఈద్గాలో నల్గొండ రోడ్లో ఉన్నటువంటి ఈద్గాలో అటు ఇటుకు ఒక 4000 మంది ఇక్కడ ప్రేయర్స్కి హాజరు కావడం జరిగింది. ఇది హైవే మీద ఉండటం వల్ల ఇక్కడ కొంచెం ట్రాఫిక్ అది ప్రాబ్లం ఉంది. మా మిర్యాలగూడ 1 టౌన్ ఇన్స్పెక్టరు 2 టౌన్ ఇన్స్పెక్టర్ గారు రూరల్ ఇన్స్పెక్టరు వాళ్ళ సిబ్బందితోటి చాలా చక్కగా ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి పార్కింగ్కి కానివ్వండి, వెహికల్స్ ప్యాసేజ్కి కానివ్వండి, ప్రేయర్స్కి వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు అరేంజ్మెంట్ చేయడం జరిగింది. 7:30 కూడా పట్టణంలో రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకి శుభాకాంక్షలు చెప్తూ మా జనేత్రి ఫౌండేషన్ ద్వారా మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశాము. దీనికి స్పందించి ముస్లిం సోదరులందరూ కూడా మన మంచినీటిని వాడుకొని ఈ రంజాన్ శుభాకాంక్షలు ప్రతి ఒక్క పౌరుడు కూడా సూచించని మరీ కోరుతున్నాం. ఓకే, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో రంజాన్ పండుగ జరుపుకుంటున్నారు. అందులో భాగంగా ఈరోజు మిర్యాలలో బంగారులోని ఈద్గా దగ్గర వచ్చే భక్తుల కోసం గత 30 సంవత్సరాలుగా మేము ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు అందిస్తూ అందులో భాగంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వచ్చే భక్తుల కోసం మంచి నీటి సదుపాయం మరియు మజ్జిగ సదుపాయంతో పాటు ఎండాకాలంలో చలివేంద్రాల ఏర్పాటు, చలికాలంలో దుప్పటి ఏర్పాట్లు, అనాథాశ్రమాలలో వృద్ధాశ్రమాలలో నిస్సహాయులకు నిరాశ్రులకు మా జనేతి ఫౌండేషన్ ఎన్నో సహాయ సేవా కార్యం అందడం జరిగింది. అదేవిధంగా ఆపద సమయంలో రక్తంలోకి ఇబ్బంది పడుతున్న వారికి కూడా రక్తం మేము ఉన్నామంటూ వారికి ధైర్యం ఇచ్చి ఎన్నో రకాల ఆపరేషన్లకు మేము సహాయ సహకారం జరిగింది. అదేవిధంగా ప్రతి నెల మిర్యాలలోని అన్ని వార్డులలో మెడికల్ క్యాంపులు, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి పేదలకు ఎన్నో రకాలుగా వారికి మందులు అందిస్తూ డాక్టర్లతో సలహాలు సూచనలు అందిస్తూ మిర్యాల పట్టణంలో కాకుండా నల్గొండ జిల్లాలో 2 ఉభయ రాష్ట్రాల్లో మా జనేతి ఫౌండేషన్ సేవలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. దీనికి సహకరిస్తూ ప్రతి ఒక్కరు కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు మిర్యాల పట్టణంలో మేము నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు